शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालाङ्गुण्डीं चडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेतु। कथं विराटनगरे मम पूर्वपितामहाः अज्ञातवासमुषिताः दुर्योधनभयार्दिताः। पतिव्रता महाभागा सततं ब्रह्मवादिनी द्रौपदी च कथं ब्रह्मन् अज्ञाता దుఃఖితా వసతు। మహాభారతంలో 4వ పర్వం విరాట పర్వం. ఈ విరాట పర్వం ధర్మ అర్థ కామ మోక్షానికి సంబంధమైనది. మోక్షానికి ఒక బాట. ఈ యొక్క అరణ్యవాసం తర్వాత 12 సంవత్సరాల తర్వాత అజ్ఞాతవాసం చేశారు. 1 సంవత్సరం. పరీక్షిత్ నరేంద్రుడి యొక్క కుమారుడు జనమేజయులు. వారు అడిగారు, మా తాతలు పూర్వీకులు శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు, మాయాజూతంలో ఓడిపోయారు. ధర్మస్వరూపంగా ధర్మబద్ధంగా వారు మాట మీద నిలబడిన వారు. వారిని ఒక్కసారి ధర్మదేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే, ధర్మదేవత యొక్క అనుగ్రహంతో పాటు ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే పాండవులను నిరంతరము స్మరించాలి. ఆ విధంగానే జనమేజయులు అడిగారు. వైశంపాయనులు చెబుతూ ఉన్నారు, పాండవులు 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసం ప్రారంభంలో ఉన్నారు. మా తాతలు ఏ విధంగా ఉన్నారు, ఎలా కష్టపడ్డారు, వారి యొక్క స్ఫురద్రూపులు కదా, అజానుబాహులు కదా. అదేవిధంగా వారి ఒక చిన్న వస్త్రాన్ని పర్వతం మీద కప్పితే అది నిలబడుతుందా? అటువంటి వారు ఒక్కరై అయితే, ఒక మనిషి అయితే అజ్ఞాతవాసం ఎక్కడైనా చేయొచ్చు. మరి 5 పాండవులు, ద్రౌపదీదేవి ఒకరు, మొత్తం 6 ఎలా ఉన్నారు ధర్మంగా? ఇదంతా మాకు చెప్పండి అన్నారు. ఎప్పుడైతే విరాట పర్వం మహాభారతంలో 4వ పర్వం కాబట్టి 4వ పర్వంలో ఉన్నటువంటి ధర్మదేవత ధర్మస్వరూపుడుగా ధర్మరాజు గారిని కీర్తించిన నారాయణులలో మొదటివారు, ఆది ఋషులలో మొదటివారు నరుడు అర్జునులను ఒక్కసారి స్మరించిన మనం ధర్మంగా ఉంటాము, ఇష్టసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా సకాలంలో వర్షాలు పడుతాయి అని మన పూర్వీకులు గురువులు సాంప్రదాయంలో, పురాణ సాంప్రదాయంలో ఉన్నది. శ్రీమద్ రామాయణమును మొదలుపెట్టాలి అంటే సుందరకాండ ఒక్కసారి దర్శించాలి. మహాభారతాన్ని చెప్పాలి అంటే అజ్ఞాతవాసాన్ని ఒక్కసారి సృజించాలి, స్పర్శించాలి. ధర్మదేవతని కీర్తిస్తే ధర్మదేవత యొక్క అనుగ్రహం పొందుతాం, మనం ధర్మంగా ఉంటాం. అందుకనే అంటారు ధర్మో రక్షతి రక్షితః. అందరూ కూడా ధర్మస్వరూపంగా ధర్మదేవత యొక్క అనుగ్రహంతో చాతుర్మాస్య దీక్ష చేసినట్టుగా ఈ యొక్క 4 నెలలు కూడా ఎవరితోనూ మాట్లాడకుండా నిరంతరము భగవంతుడు గురించి రమించి తపించి స్మరించి జపిస్తే ఇది ఒక మోక్షానికి బాట. అటువంటి మహత్తరమైనటువంటి మహాభారతంలో 4వ పర్వం విరాట పర్వాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం సద్గురువుల యొక్క ఆశీర్వచనంతో. కథం విరాట నగరే మమ పూర్వపితామహాః అజ్ఞాతవాసముషితాః దుర్యోధన భయార్దితాః. మా తాతలు ఏ విధంగా అజ్ఞాతవాసం చేశారు అది చెప్పండి అన్నారు. మహిత సమజ్వలాకృతులు మానధనులు జనమాన్యులు అంగనా సహితముగాగన్ ఏమి గతి సమ్యక్ ఉపాయ నిగూఢ వృత్తిమై అహితులకు అప్రభేద్యమగు ఆ 13 అగు 7 మత్పితామహులు చరించి అంతయు క్రమంబున నాకు ఎరుంగంగ చెప్పుమా అని అడిగారు జనమేజయులు వైశంపాయులని. పాండవులు వనవాసంబు సముచితంగా సలిపి 12 అగు ఏటి కడపటన్
తమకు ధర్మదేవత సమాగంబైన తత్ప్రసాదంబున అజ్ఞాతవాస సమయంబునకు భంగంబు కాకుండా వరంబు వడసి. 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. ఆ 12వ సంవత్సరం చివరలో ధర్మదేవత యొక్క అనుగ్రహంతో, నాయనా మీరు అజ్ఞాతవాసం, మీరు మామూలుగా పేర్లు మార్చుకోకుండా మీరు ఇప్పటి వరకు ఎలా అయితే లోకంలో తిరిగారో అలా తిరిగినా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరూ గుర్తుపట్టలేరు అన్నారు. మాయా మహామాయ అని 2 ఉంటాయండి. మాయా అంటే కనికట్టు. మనం చూడండి, కొంతమంది మ్యాజిక్ చేసేటువంటి వాళ్ళు చేతిలో ఒక వస్తువును పెట్టుకుంటారు, ఏదో మంత్రం చదువుతారు, అలా చూపించంగానే వెంటనే చేతిలో ఏమీ ఉండదు, దానిని మాయా అంటారు. మహామాయ అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది వస్తువు, మనకి కనపడదు. అంటే జనులకు, ప్రజలకు, మానవులకు, ఆ యొక్క గ్రామపుర పట్టణాలలో పాండవులు ఎప్పుడైతే తిరుగుతూ ఉంటారో అక్కడ ఉన్నటువంటి మనుష్యులు అందరూ కూడా గుర్తుపట్టలేరు అనేటువంటి వరాన్ని ధర్మదేవతే ఇచ్చారు. అయితే పురుష ప్రయత్నం చేయాలి కదా, డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టుకుంటే, అలాగే గాలిలో దీపం పెడితే అది పనికిరాదు, పురుష ప్రయత్నం చేయాలి. మహాభారతం మనకి ఏమి చెబుతోంది అంటే, ధర్మదేవత ధర్మస్వరూపంగా పాండవులు ఏ విధంగా వచ్చి ఆచరించారో కొన్ని క్లిష్టమైన సమయాలలో అవి మనం ఆచరించాలి అని ఈ యొక్క మహాభారతం ద్వారా వ్యాసుల వారు ప్రతిదీ మనకి కనపడుతున్నదే మహాభారతంలో ఉంటుంది, మహాభారతంలో ఉన్నదే మనకి కనపడుతుంది అన్నారు. అంతకు మున్ను తమ వెనుక అడవులో తిరుగుచు అగ్నిహోత్రంబుల తోడ్కని వర్తిల్లు భూసుర ఉత్తములు తమ్మున్ పరివేష్టించి ఉండ తాము అనుష్ఠింపంబూనిన వారలకు ఎరింగింపతలంచి కరకమలంబు ముగిచి స వినయంబుగా ఇట్లు అనిరి. 12 సంవత్సరాల పాటు అక్షయపాత్ర సూర్యోపాసన వలన రోజుకి 20,000 మంది చక్కగా తృప్తిగా భోజనం చేసేవారు. నిరంతరము కూడా భగవత్ కథలు వింటూ ఉండేవారు పాండవులు. అదేవిధంగా ద్రౌపదీ దేవత కూడా. 12 వర్షాని రాజ్య విప్రోషితావయం త్రయోదశోయం సంప్రాప్త కృచ్ఛ్రాత్ పరమదుర్వస. పాండరాజు పుత్రులైనటువంటి ధర్మరాజు ఇలా చేతులు వగ్గి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తములారా, దుర్యోధనుడు చేసిన దుష్టతంత్రాలు మీకు తెలుసు కదా, అరణ్యాలలో మనం చాలా కష్టాలు పొందాము, మాతో పాటు కూడా మీరు అనుభవించారు. 13వ సంవత్సరం మొదలవుతోంది, ఇది అజ్ఞాతవాసం, చెడగొట్టడానికి గోతికాడ నక్కలాగా తప్పక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు మొదలైన వారు. ఏదైనా ఆచూకీ కనబెట్టారా, మరలా అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యాలి, మాకు కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా ఓ భూసురోత్తములారా, విప్రులారా, బ్రాహ్మణోత్తములారా, మీ యొక్క ఆశీర్వచనంతో మాకు అరణ్యవాసం తర్వాత వచ్చే అజ్ఞాతవాసం సఫలీకృతం అవ్వాలి. ఈ సంవత్సరం ఎవరూ కూడా మాకు కనపడకుండా, గుర్తుపట్టకుండా ఉండాలి అన్నారు. ఇంద్రసేనుడు రథాలు, సారథులు మొదలైన వారు అందరినీ కూడా ద్వారకకి పంపించేశారు. దాసదాసీలు, పిల్లలు మామగారింటికి పంపుదాం అనుకున్నారు ఈ యొక్క పాండవులు. ఇక్కడ 12 సంవత్సరాలు అరణ్యవాసం కాబట్టి తన భార్య, పిల్లలు, బంధుజనాలతో రథాలు, గుర్రాలు, ఏనుగులు, సారథులతో పాటు ఉన్నారు. అజ్ఞాతవాసం కదా, ఎవరూ ఉండకూడదు కదా. ధర్మరాజు గారు తన తమ్ముళ్లతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందరినీ ఒక చోట తెచ్చుకున్నారు. 5 పాండవులు, ఒక ద్రౌపదీదేవి సమావేశం ఏర్పాటు చేసుకొని ధర్మరాజు అంటున్నారు తమ్ములతో, నాయనా, సుకుమార శరీరులు, సుందర విగ్రహులు, శస్త్రాస్త్ర పండితులు, రాజభోగాలు అనుభవించారు. అంతకుముందు 23 సంవత్సరాలు ఈనాటి ఢిల్లీలో ఇంద్ర సంపద అంతా అనుభవించారు. అరణ్యవాసాలు 12 సంవత్సరాలు పూర్తి చేశాము, మరి అజ్ఞాతవాసం మీరు ఎలా ఉంటారు అని అడిగారు. నా సాధు కౌంతేయ ఇతః వాసః అర్జున రోచయ సంవత్సరం ఇమం యత్ర వసేమ విదితాః పరైః. వాళ్ళు అనుకున్నారు, అర్జున, ముందు మనం ఎక్కడ ఉందాం, ఏమిటి, అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అంటే, అన్నగారు మా సంగతి ఏమిటి, ఈ యొక్క సర్వసముద్ర వలయుతమైన ఈ భూమండలానికి సమ్రాట్టు, అదేవిధంగా సర్వభోగభాగ్యాలు అనుభవించారు మహానుభావులు, మీరు ఎలా ఉంటారు చెప్పండి అని అర్జునులు, తమ్ముళ్ళు కూడా చేతులు వగ్గి బాధతో ఆ కంఠం కూడా గద్గతంగా జీరగా అడిగారు.
తస్యేవ వరదానేన ధర్మస్య అనుజాధిప అజ్ఞాతా విచరిష్యామః నరాణాం నాత్ర సంశయః తత్ర వాసాయ రాష్ట్రాన్ని కీర్తయిష్యామి కానచిత్ రమణీయాని గుప్తాని తేషాం కించత్ స్మరోచయ. అర్జున, మనం అందరం ఎక్కడ ఉందాం, ఏ నగరంలో ఉందాం ముందు చెప్పండి అన్నారు. ఏ దేశంలో ఉందాం అని అన్నారు. కురుజనపదంబు చుట్టులుం పాంచాల చేది మత్స్యసాల్వ విదేహ బాహ్లిక దశార్ణశూరసేన కళింగ మగధ దేశంబులు సుభిక్షంబులు జనాకీర్ణంబులు అతి స్థిరంబులైన నివాసయోగ్యత కలిగియున్నవి అని విందుము. అంతకుముందు పాండవులు రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు మధ్యలో వారి యొక్క అంతఃపురంలో ఉన్న నలుగురు పాండవుల్లో మిగిలిన వారందరూ కూడా 4 దిక్కులకి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణ విషయాలన్నీ కూడా, నదీ నదములన్నీ కూడా, అదేవిధంగా సంపద ఎక్కడ ఉన్నది, క్షామం లేకుండా ఎక్కడ ఉన్నది అని తెలుసుకున్నారు. అప్పుడు వీళ్ళు చెబుతున్నారు, ఈ అరణ్యవాసాలలో కూడా గ్రహించారు. అనేక మంది ఋషులు మునులు వారందరూ కూడా వచ్చారు కదా, ఎక్కడ ఏ దేశం వస్తే స్థిరంగా ఉంటుంది అని ముందుగానే గ్రహించారు. అప్పుడు చెప్పారు, చాలా దేశాలు ఉన్నాయి అన్నగారు అంటే, అయితే మనం ఒక పని చేద్దాము. మత్స్యో విరాటో బలవాన్ అభిరక్తోధ పాండవాన్ ధర్మశీలో వదాన్యశ్చ వృద్ధశ్చ సతతం ప్రియ. రాజస్థాన్ వెళ్దాం, మత్స్యదేశానికి వెళ్దాం. అది ఒక పక్కగా ఉంటుంది, సెంటర్లో ఉండదు. ఎప్పుడైనా సరే నలుగురు పట్టుకుంటారు, నలుగురు చూస్తారు అనుకున్నప్పుడు సిటీకి అవుట్కట్స్లో ఉండాలి. ధర్మాత్ముడు, ధార్మికుడు, వృద్ధుడు, బుద్ధిమంతుడు, మత్స్యదేశానికి సంబంధమైన రాజు విరాటుడు, మన సామంత రాజు, మన మీద అనురాగం కలిగిన వాడు, వితరణశీలి ఉన్నదాంతో ధనం ఇవ్వాలి, దానము ధర్మం చేయాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడు. అలా అయితేనే ద్రౌపది కూడా మనతో పాటు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో సుభిక్షంగా ఉంటాం మనం. ద్రౌపదికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనం అక్కడికి వెళ్దాం అన్నారు. నాకుంచూడ మత్స్య నరపతి సద్ధర్మవర్తి సుజనహితుడు అవార్య బాహుబలుడు కాన అతని పాలన అందరూ తగవైన పనులు నిలుచుట అభిమతంబు అనిన విని సవ్యసాచి సవిత్కరణంబున సవిషాదంబున సౌగౌరవంబున అతని ఉపలక్షించుచు ఇట్లనియే. అన్నగారు, మీరు చెప్పినట్టుగా మత్స్యదేశానికి వెళ్దాం. అయితే మీరు రాజసూయ యాగం చేశారు కదా, ఎవరికి నమస్కారం చేయకూడదు కదా, మరి మీరు ఎలా ఉంటారు అని అడిగారు. శృణుధ్వం యత్కరిష్యామి కర్మ వై కురునందనా విరాటుమను సంప్రాప్య రాజానం పురుషర్షభా. శృణుధ్వం యత్కరిష్యామి కర్మ వై కురునందనా విరాటౌ మను సంప్రాప్య రాజానం పురుషర్షభా. సభాస్తారో భవిష్యామి తస్య రాజ్ఞో మహాత్మనః కంకో నామ ద్విజో భూత్వా మతాక్షః ప్రియదేవనః. బ్రాహ్మణ వేషం వేసుకుంటాను, విభూతి పెట్టుకుంటా, రుద్రాక్షలు ధరిస్తాను, పంచాంగం పట్టుకుంటాను, దర్భలు పట్టుకుంటాను, కమండలం పట్టుకుంటాను, కాలక్షేపం చేస్తూ ఉంటాను. బ్రాహ్మణ వేషం వేసినప్పుడు ఎవరికీ నమస్కారం చేయవలసిన పని లేదు. ఎంతటి రాజైనా నాకే నమస్కారం చేస్తాడు, గౌరవంగా ఉంటాను. విరాటుడు నాకు దండం పెడతాడు. వెనుకట విద్య ఉన్నది కదా, పాచికలతో ఇంత పని తెచ్చుకున్నాము, అది ఆయనతో ఆడుతూ ఉంటాను. రాజులు చాలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి కాస్తంత మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మృగయాత్ర అని ఇక్కడ అరణ్యానికి వెళ్ళి వేటకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా పాచికలు ఆడుతూ ఉంటారు, విందు వినోదాలు. కాబట్టి వినోదంగా పాచికలతో ఆయన్ని సంతోషింపజేస్తాను. కంక అంటే యమధర్మరాజు అనే అర్థం ఉంది కదా, అబద్ధం ఆడలేదు. ధర్మరాజు గారు యమధర్మరాజు గారి యొక్క పుత్రుడే ధర్మరాజు అని అర్థం. ఆత్మా వై పుత్రనామా సజీవ శరదశతం అని. కంకో నామ కం కరోతీతి కంక. కంక అంటే సుఖం ఇచ్చేటువంటి వారు. బ్రాహ్మణ వేషం వేసుకున్నారు కాబట్టి బ్రాహ్మణులు అందరూ కూడా సుఖం ఇస్తారు, అందుకనే శర్మ అంటారు, శాస్త్రి అంటారు. శర్మ అంటే సుఖం ఇచ్చేవారు, శాస్త్రి అంటే శాస్త్రములు చదివిన వారు అర్థం. కంక కృతాంతకే ఛద్మద్విజే, శుభము ఇచ్చేవారు కాబట్టి
సుఖం ఇచ్చేవారు కాబట్టి శ్రౌతస్మార్త నిమిత్త జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయం సంజాత ప్రాగల్భ్యుడునై చాతుర్యము మెరసి మానసం బలధింతును. పూర్వం నువ్వు ఎక్కడున్నావయ్యా, ఏ దేశంలో ఉన్నావు అంటే నేను కురు దేశంలో ఉన్నాను, ధర్మరాజు గారి దగ్గర ఉన్నాను. పురా ప్రాణ సమహ సఖ. సఖ అనేటువంటిది స్నేహితుడు అని అర్థం. దుఃఖంలోనూ సుఖంలోనూ ఉన్నవాడే సఖుడు అంటే స్నేహితుడు. అంతేనా? కాదు కాదు, ఇంకా ముందుకు వెళ్తే ఈ యొక్క దేహానికి సఖుడు ఎవరు అంటే ప్రాణమే. మనకి సుఖములోను దుఃఖములోను రెండిట్లోనూ ఖా ఉంది. సా అంటే కూడియున్న, ఖా అంటే రెండిటిలోనూ ఉన్నది కాబట్టి సఖ అని అర్థం వస్తుంది. ఆయనే ధర్మరాజు కాబట్టి ఆయన గురించే చెప్పుకుంటున్నారు, అబద్ధం చెప్పలేదు. నాయనా భీమయ్య నీ సంగతి ఏమిటి అడిగారు ధర్మరాజు గారు భీముణ్ణి. అభిమానం ఎక్కువ, ఆహారం ఎక్కువ కావాలి, కోపం ఎక్కువ, సుకుమారుడివి అన్నారు. కడమివై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణుకు పువ్వులట్లు తెచ్చే కిమ్మీరదానవు సమ్మెయి నిర్జించి విగత కంఠముఖము గావించె వనము బకదైత్యడొడరి ఆభంగి రూపరచేసి రక్షించే ఏకచక్రాపురంబు అప్పాట ప్రభలు జటాసుర నడరి దండింతు చేసి మనల పెట్టించుకొనియే అప్పాట ప్రభలు జటాసుర నడరి దండితు చేసి మనల పెట్టించుకొనియే ఇతడు పుట్టిన కోలెను ఎసగ మెసగ దర్పమునన వర్తిల్లు ఉదగ్రమూర్తి అకట ఓరు చిత్తమునకు ఎక్కునట్లుగా మెలంగి ఏమి విధముగా కొలచువాడు. ఒకరి కింద ఉండటం చాలా కష్టం. దానిలోనూ భీమయ్య జన్మించిన తర్వాత తల్లి పొత్తిల్లో ఉన్నాడు. ఒక పెద్ద పులి వచ్చింది, భయం వేసింది కుంతీదేవికి. నెమ్మదిగా లేచింది, పిల్లవాడు జారాడు, ఒక పర్వతం ముక్కలైంది. అంటే శతశృంగములు అని ఒక పర్వతం ఉంది, 100 శిఖరాలు ఉన్నటువంటి పర్వతం. అక్కడ ఉన్నారు, హిమవత్ పర్వత మూర్ధన్య ఆ ప్రాంతంలో అన్నమాట. ఆ సమయంలో పులి వస్తోందన్న ఉద్దేశంతో పిల్లవాడు జారిపోయాడు. 100 శృంగాలలో ఒక శృంగం తగ్గిపోయింది, అంటే పిండి అయిపోయింది అన్నమాట. అటువంటి బలమైన వాడు, పుట్టినప్పుడే అందరికీ తెలిసినవాడు, 100 శిఖరాలు ఉండేటువంటి పర్వతాన్ని ఒకటి తీశాడు అంటే 99 ఉన్నాయి. అందరికీ అనుమానం 100 ఉండాలి కదా, ఏమైంది అని. అప్పుడు ఈ పిల్లవాడు ఇలా పడ్డాడు కాబట్టి ఒకటి పోయింది అనేటువంటిది అందరికీ తెలుస్తుంది. మరి పుట్టినప్పుడే అతని యొక్క ధీమా అందరికీ తెలిసింది. మరి ఏకచక్రాపురానికి వెళ్ళినప్పుడు బకాసురుని చంపాలన్నా, యక్షులు మదమడించి సౌగంధిక పుష్పాన్ని తీసుకురావాలన్నా అది అందరికీ తెలిసింది కదా. అటువంటి అతను ఇక్కడ ఒకరి కింద ఉండాలి అంటే ఆశ్చర్యమే అనుకున్నాడు ధర్మరాజు గారు. అప్పుడు భీమయ్య నమస్కారం చేసి, అన్నగారు నేను ముందే సిద్ధం చేసుకున్నాను. సూపానస్య కరిష్యామి కుశలోస్మి మహానసే కృతపూర్వాని యాన్యస్య వ్యంజనాని సుశిక్షితై తాన్యప్పి భవిష్యామి ప్రీతిం సంజయన్నహం. వల్లభ సూపకారస్తు, వంటవాడిగా ఉంటాను. సూపకర్త అంటారు, నా పేరు వలలుడు, వల్లవ అంటారు అని చెబుతాను. విరాటరాజు తిననివి, చూడనివి, వండనివి, విననివి ఎన్నో వంటలు ఉన్నాయన్న. అనేక రకాల పిండి వంటలు ఉన్నాయి, అవన్నీ చేస్తాను, రుచిగా చేస్తాను. భీమపాకం అనేది అప్పటి నుంచి వచ్చింది, నలభీమపాకం అంటారు. టిఫిన్లు, స్వీట్స్, హాట్స్, ఘన పదార్థాలు, పంటితో కొరికేవి, లిక్విడ్స్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను అన్నాడు. సూపాధ్యక్షుడు కలిగిన ఆ పురుషునితోడ సఖ్యమగునట్లు నే ఏ పాటనైనా నడవగా ఒప్పుదం తత్తత్ విధి ప్రయోగంబులమెయిన్. నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది. అంతకుముందుగానే ఆ యొక్క సూపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, కేర్ టేకర్ అంటారు కదా, ఆ వంటశాలలో మెయిన్ అతను ఎవరైతే ప్రధానంగా ఉన్నారో వారితో కాస్తంత మచ్చిక చేసుకుంటా, మాట కలుపుతాను, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న అంటున్నాడు భీమయ్య ధర్మరాజు గారితో.
అది కూడా కాకుండా మత్స్యదేశానికి కుస్తీ పోట్లంటే బాగా ఇష్టం. అదియునుగాక కోలు పులినైనను గారెను పోతునైనను ఉన్మద కరినైనను ఉగ్ర మృగనాథునినైనను గిట్టి ముట్టి పెట్టిదముగా కాలగేలను గడింది మగంటిమి ఉల్లసిల్ల పట్టదు అడగంగ మాత్యుడు గడున్ విరంగదు చూపు పిచ్చలించుగా విరంగందుచు పిచ్చలింపగన్. మత్స్యదేశంలో దున్నపోతులు కానీ, ఏనుగులు కానీ, సింహాలు కానీ, వృషభాలు కానీ వాటిని కొమ్ములతో గట్టిగా పట్టుకొని ఓడిస్తారు. మీరు బాహుబలి సినిమా చూశారనుకోండి, అవేంటి అదంతా కూడా ఏదో టెక్నిక్ ప్రకారంగా చేస్తున్నది, నిజమైనటువంటిది కాదు. ఈ భీమయ్య అంటే అక్కడ ఉన్నటువంటి కాలుతో చేతితోనూ అట్లా ఇట్లా అనేస్తాను, అవన్నీ కూడా ఓడిపోతాయి, చనిపోతాయి. నా యొక్క శక్తి స్టామినా అటువంటిది అంటున్నాడు. అన్నగారికి ధైర్యం చెబుతున్నాడు. అంతేకాదు, రాజుగారిని ఆనందింపజేయాలంటే కుస్తీ పోట్లు కూడా చేస్తాను, మల్ల యుద్ధాలు చేస్తాను, ఆ కుస్తీ పోట్లలో వాళ్ళందరినీ ఓడించేస్తాను. అన్నగారు మీరు భయపడక్కర్లేదు, నేను చంపనులే, వాళ్ళని ప్రాణాలతో వదిలిపెడతాను, కుస్తీ పోట్లు మల్ల యుద్ధం చేసే వాళ్ళని అన్నారు. ఆరాలికో అన్నపాకి స్యాత్ సూపకర్త తుషాకృత్ తైలాన్నం పచతే యత్తు గోవికర్త స ఉచ్యతే. అన్నపాకం అన్నపాకం చేసేవాడిని, శాకాలను వండేవాడిని, తైలాన్నం అంటే మనకి పులిహార ఇవన్నీ కూడా తిరగమాత వేసి నూనె వేసి చేస్తారు కదా, అటువంటి ఆహారాలన్నీ కూడా నాకు వచ్చన్నా అని చెబుతున్నారు. మహామంతుడు, మతిమంతుడు, పండితుడు, మహాభారతమే చెబుతోంది. భీమయ్య ఎంత చదువుకున్నవాడు అంటే, ఎక్కడైనా సరే ఒక రాష్ట్రము, జిల్లా, మండలము, ఊరు, పల్లె, అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో చూడంగానే కనిపెట్టేస్తాడు. ఎక్కడ నీళ్లు వాటర్ పడుతుందో, బోరు ఎక్కడ వేయాలో అది కూడా చెప్పగల శక్తి కలిగినటువంటి వారు. అదేవిధంగా యుద్ధంలో కూడా నైపుణ్యం ఉంది. అస్త్రశస్త్రాలే అక్కర్లేదు, చెట్లు ఉన్నా చాలు, రాళ్ళు ఉన్నా చాలు, వాటితోనే యుద్ధం చేస్తానన్నయ్య అనేటువంటి శక్తి కలిగిన వాడు భీమయ్య అన్నమాట. గోవికర్త, ఎద్దులను అణచగలవాడును, మాటలు తెలిసిన వాడిని. గో అంటే 15 రకాలుగా అర్థం ఉన్నాయి. గో అంటే వేదము అని, గో అంటే సూర్యకిరణాలని, గో అంటే భూమి అని, గో అంటే గోవు అని, ఈ విధంగా పద్య గద్యాలతో మాటల నేర్పు కూర్పు కలిగినటువంటి వాడు మన భీమయ్య. సూపకర్త, ఉపకర్త అంటే చక్కగా ఉపకరించేటువంటి వాడు, సహకరించేటువంటి వాడు, అందిపుచ్చుకునేటువంటి వాడు, తలలో నాలుక లాంటి వాడు అని చెబుతున్నారు. ఇట్లు నానా ప్రకారంబుల అతని మనంబున పడయుచు వలలుడును సమాక్ష వహింతు ఆ మహీపతి నీవు ఎవ్వరివాడా అని అడిగననేని పాండవాగ్రజునకు పానసంబు చేయుదు. నేను వంటవాడినండి, పాండురాజు గారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ధర్మరాజు గారికి నేను చక్కగా వారి యొక్క వంటశాలలో పాకయజ్ఞాన్ని చేసిన వాడిని. ప్రతిరోజు కూడా మహానివేదన, రాజుగారు తినేటువంటి ఆహారం కూడా నాది, నేను చేస్తేనే దానిలో నా చెయ్యి ఉన్నది, అనగా నేను వండితేనే వారు ఆహారాన్ని దేవుడికి నివేదన పెట్టారు, స్వీకరించారు అని చెబుతా అన్నాడు. నాయన అర్జున, నువ్వు ఎలా ఉంటావురా అన్నారు. ఖాండవమేర్చ దేవతలుగానని ఈశ్వరుంగాంచి దౌర్బలోద్దండ మహాసుర ప్రతతి దర్పమడంచి ప్రియంబువనర్చే ఆఖండలుడు ఉన్న గద్దియ సగంబున నుండే మహానుభావుండు ఇతండొక మర్త్యుచేరి అనుదాత్తత నెమ్మెయ్యి గొల్చువాడకో. ఖాండవ దహనం చేసినటువంటి వాడు, దేవతలకు కూడా కనపడని శరీరాన్ని శుష్కింపజేసుకుంటే కానీ పరమశివుడు ప్రత్యక్షం గారు. అటువంటి పరమశివుణ్ణి ఇంద్రకీలాద్రి పర్వతం, హిమాలయ పర్వతం దగ్గర ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి అన్నారు. అక్కడ తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని సంపాదించుకోవటమా? ఇంద్రలోకానికి వెళ్ళి శస్త్రాస్త్ర సంగీత నైపుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి అతను ఆఖండలుడున్న గద్దియ సగంబున నుండే. ఆఖండలుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుని యొక్క ఆసనంలో సగభాగాన్ని ఆక్రమించాడు. మన ఇంటికి ఎవరైనా వస్తే సోఫాలో ఉంటే రండి కూర్చోండి అని సోఫాలో సగం చోటు ఎలా అయితే ఇస్తామో,
సాక్షాత్తు నరనారాయణులలో నరుడుగా, ఆది ఋషులలో మొదటివాడుగా పాశుపతాస్త్రాన్ని సంపాదించి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుణ్ణి ఆనందింపచేసినటువంటి శక్తి కలిగినటువంటి అర్జునుడు ఒకరి కింద అణిగి మణిగి చేతులు ఇలా అనుకుంటూ ఉండగలడా అంటున్నారు. అన్నగారు, నాకు సంగీతం వచ్చు, నేను దేవలోకంలో సంగీతాన్ని నేర్చుకున్నాను. గీతం నృత్యం విచిత్రం చ వాదిత్రతం వివదం తథా శిక్షయిష్యామి అహం రాజన్ విరాటస్య పురస్త్రియా. నాకు ఒక శాపం ఉన్నది, ఊర్వశి శాపం పెట్టింది ఇంద్రలోకంలో, 1 సంవత్సరం పాటు పేడివాడిగా ఉంటాను అని బృహన్నల, అదే బృహన్నర, నరనారాయణులలో నరుడు అంటే అర్జునుడు. మనకి అహేడమానో అహేళమానో డాకిళ్ళ పలకవచ్చు. అదేవిధంగా వలలుడు వభయోరభయ భేద అంటారు. వసంత పంచమి బసంత పంచమి వాణి బా పలకచ్చు అన్నమాట. మనం పూర్వ అంటే తూర్పు, ఉత్తరాది వాళ్ళు పూర్వు అంటారు. పూర్వ అంటే తూర్పుని పూర్వ అంటాం, వాళ్ళు పూర్వు అంటారు. వకారాన్ని బకారాన్ని రెండూ కూడా సమంగా వాడుతూ ఉంటారు. అది అక్షరాల యొక్క సౌకుమార్యం, అక్కడ పలికేటువంటి మాండలికము, ఆ యొక్క పట్టు ఉంటుందన్నమాట. మహాగణపతి మగా గణపతి అంటూ ఉంటారు కదా కొన్ని ప్రాంతాలలో. ఆ విధంగానే నేను బృహన్నర బృహన్నల అనేటువంటి నామాన్ని చెప్పారు. అది కూడా కాక నాకు నృత్యం వచ్చు కాబట్టి రాజుగారు విరాటరాజు కుమార్తె ఉన్నది కదా, ఆమెకి సంగీతం నృత్యము నేర్పిస్తాను ఆ రాజ్యంలో ఉన్న ఉత్తమ కన్యలకు అన్నారు. ఉత్తమ కన్యాజనులకు నృత్తము కరపంక నాకు నేర్పుగలదు, తద్వృత్తమునను నను ఏలుము చిత్తమునకు నెక్కంబనులు చేసేదన్ అందున్. నాకు నాట్యము నృత్యము తెలుసు, దేవలోకంలో నేర్చి ఉన్నాను, వాయిద్యాలు నేర్పుతాను, ఆచార్యుడుగా ఉంటాను, డ్యాన్స్ మాస్టర్గా అని చెప్పారు. ఆనందింపజేస్తా. ఇదివరకు ఎక్కడ ఉన్నావు అంటే ధర్మరాజు గారి ఆస్థానమే, ద్రౌపదీదేవి దగ్గర ఉన్నాను అన్నారు. అది కూడా సహజమే కదా. పాండవులలో ఒక భర్త ద్రౌపదికి అర్జునుడే కదా. అర్జునుడు ద్రౌపది దగ్గర ఉంటారు కాబట్టి ఆమె దగ్గర ఉన్నాను అన్నారు. అదేవిధంగా చిత్రసేనుడు గంధర్వరాజు నా దగ్గరికి వచ్చినప్పుడు 1 సంవత్సరం పాటు నీకు ఈ యొక్క పేడితనం ఉంటుంది అని చెప్పారు కాబట్టి నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్నారు అర్జునుడు. కిం త్వం నకుల కుర్వాణః తత్ర తాత చరిష్యసి కర్మతత్వం సమాచక్ష్వం రాజ్యే తస్య మహీపతేః సుకుమారశ్చ శూరశ్చ దర్శనీయో సుఖోచితః. అప్పుడు నకులుడు చెబుతున్నాడు, అన్నగారు మీరు చెప్పినట్టుగా నేను ఉంటాను, గ్రంథికుడు అనేటువంటి పేరుతో ఉంటాను. అశ్వినీ దేవతలే ఈ యొక్క నకుల సహదేవులు అన్నమాట. నకులుడు అశ్వశిక్షణలో నేర్పు కలిగిన వాడు కాబట్టి బహుగ్రంథాన్ ధనుర్వేద ఆయుర్వేద శాస్త్ర గ్రంథాన్ వేత్తీతి గ్రంథిక అని చెప్పారు. సహదేవుడు అతని వంక చూశారు ధర్మరాజు సహదేవుడు వంక చూశారు. అందరికన్నా చిన్నవాడు. మనకి బ్రాహ్మణులలో చిన్నవాడికి బేస్తలో పెద్దవాళ్ళకి ఎప్పుడూ పని ఉంటుంది అంటారు. అది వాడుకలో వచ్చింది. కానీ ప్రతి కుటుంబాలలోనూ చిన్నవాడు అందరికన్నా చాలా మెతకగా ఉంటాడు, శరీరం అంతా కూడా లేతగా ఉంటుంది. అంటే వయసు ఇంకా కాలేదు, అందరికన్నా చిన్నవాడు అని అంటున్నాడు. అకుటిలుడు ఆర్యసమ్మతుడు అహంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవద్యశీలుడు సధర్ముడు దాంతుడు కుంతి ముద్ది చేయు కొడుకు మేనులేత తన ఉల్లము మెత్తన ఇట్టి ఇతండే ఎట్లకో ఓరు ఆశ్రయించు విధియోపదే ఎవ్వరని ఎట్లు చేయగన్. హరినాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి లలాట లిఖితం. ఈ యొక్క నుదట మీద ఉన్నటువంటి రాతని ఎవ్వరూ కూడా చేర్చలేరు, చెరపలేరు అన్నమాట. మరి చిన్నపిల్లవాడు వీడి నుదుటి మీద ఏమున్నదో ఒకళ్ళ కింద పనిచేయాలి అంటే అనుభవం లేదు అనుకున్నాడు. అదిగాక మా అమ్మ కుంతీదేవికి గారాల పట్టి వీడు నిర్మల మనస్సు, తలలో నాలిక కూడా లేదు, వినయం విధేయత ఉన్నది, నీవు ఎలా ఉంటావు తమ్ముడు అడిగినప్పుడు ఆకలి వేస్తోంది, అన్నం కావాలి అన్నం తింటాను అనేటువంటిది కూడా అడగలేట.
అటువంటి చిన్నవాడు ఎలా ఉంటావు అంటే, నేను గోసేవ చేస్తాను, గో సంరక్షణ చేస్తాను, గోవులు పాడి పంటలు అభివృద్ధి చేస్తాను, ఇదివరకు ధర్మరాజు గారి దగ్గర ఉన్నాను అని చెబుతాను, నన్ను తంతిపాల అనేటువంటి తంతిపాల అని ధర్మరాజు గారు పిలుస్తూ ఉండేవారు అన్నారు. ఆ విధంగా 33 కోట్ల దేవతలకి డాక్టర్స్గా, వైద్యులుగా నకుల సహదేవులే అశ్వనీ దేవతలుగా ఉన్నారన్నమాట. నన్ను విరాటుండు మున్ను నీ వెందుండుదని నిరూపించనేని యుధిష్ఠిరుడు గోష్ఠంబులక అధిష్టాతయైనుండు ఉండెద అని చెప్పేదన్. ఆ విధంగా ఉన్నాను అని చెబుతాను అన్నాడు. ద్రౌపదిని చూశారు. రాజసూయ యాగంలో అవబృత స్నానం చేసిన ఇల్లాలివి, నీవు ఎలా ఉంటావు ఏమిటి అని అడిగారు. ఇది కడు ముద్దురాలు పనులేమి చేయగనేరదు ఎంతయును మృదువక కీడుపాటునకు వేణుమే కొనజాల ఉదాత్త చిత్తం వంటి తిరుగుదాని కోర్వ ఒకటింతనుదా సవరించు చొప్పెదరగదు తగన్ నొడ్లన్ కొలువగా వెరవెమ్మెయు కల్గు అకట. ఈమె సుకుమారి, ఏ పని చేయలేదు, ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళలేదు, ఒంటరిగా తిరగలేదు, తన పని తను కూడా చక్కబెట్టుకోలేదు, ఇతరుల దగ్గర ఓర్పు నేర్పు కూర్పుగా ఉండాలి అంటే ఎంత కష్టం వచ్చిందో అన్నారు. అప్పుడు ద్రౌపది ధర్మరాజుకి నమస్కారం చేసుకొని, సైరంధ్రి వేషంబున చేరుదు అంతఃపురంబు చెంతకు నన్ను ఆ భూరమును దేవి ఎంతయూ కారవున పిలువనంపగా వినయునమున, నేను సైరంధ్రి జాతికి సంబంధించిన దాన్ని అని చెబుతాను. అదేవిధంగా పచ్చిగంధాలు తీయాలన్నా, మాలలు కట్టాలన్నా, అలంకారాలు చేయాలన్నా అన్ని పనులు నాకు వచ్చు అని. శీరం అంతఃపటేన బహిఃపటం ధ్రియత ఇది సైరంధ్రి. మహారాజులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చితికిపోయి ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి శత్రురాజులు తన యొక్క రాజ్యం మీదకి వచ్చారు ఒక రాజు దగ్గరికి, రాజు బందీ అయ్యాడు. అప్పుడు రాణి ఏం చేస్తుంది అంటే ఆభరణాలన్నీ తీసి అనేక 2-3 రకాలుగా వస్త్రాలు ధరించి స్వరంగ మార్గంలోంచి అరణ్యంలోకి వచ్చేసి వారు పతివ్రతలాగా ఉంటారు, పతివ్రతగా జీవిస్తారు, ధర్మం కోసమే పాటుపడతారు, దీక్షగా ఉంటారు, ఎంగిలి తినరన్నమాట, ఎవరి పాదాలు ఒత్తరు, అది ఒక నియమం అన్నమాట. సద్బుద్ధితో జీవిస్తూ ఉంటారు, తమ గౌరవాన్ని కాపాడుకుంటారు, సౌజన్యం కలిగిన వారు అని చెప్పారు. కలపంబున భినవగంధంబులగు గూర్చి తనువున అలదదు తనువుగాక మృగమదపంకంబు మృదువుగా సారించి తిలకంబు పెట్టుదు చెలువు మిగుల. మృగమద పంకంబు మృదువుగా సారించి తిలకంబు పెట్టుదు చెలువు మిగుల. పువ్వుల బహువిధంబుల కట్టి ముడికి ఒక్కొక్క భంగిగా ఎత్తులు వట్టి ఇత్తు హారముల్ మెరయ వయ్యారంబుగా గృచ్చి అందంబు వింతగా అలవరింతు వివిధ శిల్పముల ప్రవీణనై మరియును వలయు పనులు వెంట మెలగు నేర్తు మత్స్యరాజ మహిషి మనమున మక్కువ నెలకొనంగా ఇట్లు కొలువ నేర్తు. మనం మాలలు కట్టాలి అంటే తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క మాల ఆ గజమాల అంటారు. అది ఎలా కట్టాలి, చిన్నమాల ఎలా కట్టాలి, ఆ విగ్రహాన్ని బట్టి సైజును బట్టి ఆ యొక్క నేర్పు కూర్పు ఉండాలి. ఈ కాలంలో బ్యూటీషియన్ అంటారు కదా, బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నారు, ఒక 5,000 10,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. చక్కగా పూర్వకాలంలో ఇంట్లోనే అమ్మలు గృహిణులు అందరూ కూడా నేర్చుకునేవారు. ఆ శనగపిండి, పసుపు, అదేవిధంగా పెరుగు మీద లేకపోతే మీగడ, పాల మీద ఉన్న మీగడ తీసి ముఖానికి రాసుకునేవారు. ఈ యొక్క కస్తూరి పొట్టకి రాసుకునేవారు, తాంబూలం వేసుకునేవారు. ఇలా కొన్ని నియమాలు ఉంటే చాలా అమ్మవారి రూపంలో ఉంటారన్నమాట. స్త్రీలు వారి యొక్క సహజమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటన చేసుకునేవారే తప్ప వేరేది తీసుకుని వచ్చి తల మీద పెట్టుకునేవాళ్ళు కాదనమాట. ఆ విధంగా కొన్ని నియమాలతో ఆచరిస్తూ ఉంటాను. ఆ విరాటరాజు యొక్క భార్య ఎవరైతే ఉందో రాణికి సహాయంగా ఉంటాను అన్నారు.
ఈ విధంగా పాండవులు ద్రౌపది సభ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకున్న తర్వాత ఈ విధంబున కార్యంబు నిర్ణయించి మన అగ్నిహోత్రంబులు ఎల్ల ధౌమ్యులు రక్షించువారు. మన యొక్క అగ్నిహోత్రాన్ని ధౌమ్యుల వారు రక్షిస్తూ ఉండాలి. అంటే ఆ కాలంలో కూడా క్షత్రియులు కానీ వైశ్యులు కానీ ఎవరైనా వారి యొక్క ధర్మాన్ని ఆచరించేవారు. పాండవులు నిత్యము అగ్నిహోత్ర ఆరాధన చేశారు కాబట్టి అటువంటి అగ్నిహోత్రం తన ఇంటి పురోహితులు, కుల పురోహితులు ఎవరైతే ఉన్నారో ధౌమ్యుల వారికి ఇచ్చారు. చూశారా, ఈ కాలంలో పురోహితుల్ని ఒక ఇంటికి 4 పురోహితులు, చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం, సివిలు క్రిమినల్ అని. డాక్టర్లను కూడా మార్చేస్తున్నారు, వైద్యులను ఎప్పుడూ మార్చకూడదు. వంటల వారును మహానసాధ్యక్షులను పాంచాలి పరిచారికులను ద్రుపదపురంబున నిలుచువారు రథంబులుకొని ఇంద్రసేనాదులైన సారథులు ద్వారకా నగరంబునకు అరుగువారు. రథాలు, గుర్రాలు, ఇటువంటి ఇంద్రసేనాదులు వీళ్ళందరూ కూడా ద్వారకా నగరానికి పంపిద్దాం. మన పిల్లలు, దాసదాసీలు, వంట చేసే వాళ్ళందరినీ కూడా ద్రుపదపురం తన యొక్క మామగారింటికి పంపిద్దాం అన్నారు. ఎవరైనా అడిగితే ద్వైతవనం నుంచి అలా వెళ్ళారు, మాకు తెలియదు, రాత్రికి వెళ్ళిపోయారు అని చెప్పండి అన్నారు. అప్పుడు ఇంటి పురోహితులైనటువంటి ధౌమ్యుల వారు చెబుతున్నారు, నాయనా ఆకాశంలో మేఘాలన్నీ కలుస్తూ ఉంటాయి, అప్పుడు సూర్యుడు కనబడ్డు. ఒక గాలితో ఆ యొక్క మేఘాలన్నీ చెల్లాచెదురు అయినట్టుగా మీరు అన్యాయం చేయకపోయినా ధర్మం కోసంగా ఆ మాయాజూదంలో పెద్దలు కూడా దుర్యోధనుడు చేసిన తప్పు అని చెప్పలేదు కాబట్టి ఇలా వచ్చారు. 12 సంవత్సరాలు పూర్తయింది, ఈ 1 సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ధర్మరాజు గారికి కష్టాల ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతం చతురతా మహిమన్ దృఢబుద్ధి ఎవ్వరున్ ధర్మజుడు పాటిగారనగ ధాత్రి ప్రసిద్ధుడువైన ఇట్టిని పేర్మికి నీడే దుర్దశల పిల్లునకున్ దురపిల్లుటారయన్. అసలు ధర్మరాజు గారికి సాటి అయిన మేటి మనిషి ఎవరైనా కలున్నాడా ఈ భూమండలం మీద? ధర్మము అధర్మము సవివేకంగా శాస్త్రబద్ధంగా నిర్ణయంలో దిట్ట కదా, ధైర్యశాలి, బుద్ధిశాలి, యుక్తిశాలి, ఉదాత్త ప్రవృత్తి కలిగినటువంటి వారు, సత్కర్మలు ఆచరించేటువంటి వారు, అన్ని శుభలక్షణములు ఒక రాశీభూతంగా ఉంటే ఆ రూపమే భూమి మీద నడియాడుతూ ఉంటే ధర్మరాజు అని అర్థం. అటువంటి ధర్మరాజు గారికి ఎంత కష్టం వచ్చింది. అరణ్యవాసంలో అందరూ కనపడుతూ ఉంటారు, అజ్ఞాతవాసంలో చాలా కష్టము. కాబట్టి నాయనా మీరు ఎవరి దగ్గరైనా సరే ఉండాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. రాజుగారి కన్నా తక్కువ ఆసనంలో కూర్చోవాలి, రాజుగారి ముందు దగ్గకూడదు, తుమ్మకూడదు, నవ్వకూడదు, పాదాలు కాళ్ళు ఊగించకూడదు. రాజుగారు ఆభరణాలు ఏమైనా ఇచ్చినట్లయితే వస్తువులు ఇచ్చినా అవి రోజు వేసుకోవాలి, ఆయన కనబడుతూ ఉండాలి. నేనే కదా ఇచ్చింది అనేటువంటిది ఆయన్ని సంతోషింపచేయాలి. నాకు నిద్ర వస్తోంది, నేను ఒక్కనే ఉండాలా, డ్యూటీ చేయాలా, రాత్రిపూట కాపలా ఉండాలా అనేటువంటిది అనకూడదు. ఒక కత్తికి తేనె రాసి నాకమన్నప్పుడు నాలుక చీలకుండా ఎవరైతే తేనెను నాకుతారో అటువంటిదనమాట ఒకరి కింద దాసుడుగా ఉండాలి అంటే. ఆ మాటలు చెబుతున్న సమయంలో భీముడికి కోపం వచ్చింది, పాల పొంగులాగా. భవదాజ్ఞాదుడబంధ సంయమిత శుంభద్వేగమై కాక నాడు అవలీలన్మన అర్జున ద్వీపము క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగి ఏపడరి కౌరవ్యాంబుజ శ్రేణి చిక్కువడం చేయదే ఒక్క వ్రేల్మడిన్ నీకున్ వేడ్క సంధిల్లన్. ఆ రోజు నిండు సభలో ద్రౌపది అవమానం జరిగినప్పుడు మన అర్జునుడు విజృంభించి మత్తపు ఏనుగు సరస్సులో దిగి తొండంతో ఒక్కసారి 1000 కలువలను పద్మాలను తీసుకున్నట్టుగా ఆ 100 మంది ఖేల్ఖతం దుకాణం బంద్ అయిపోయేటువంటిది అర్జునుడు యొక్క శక్తి. అన్నా నువ్వు ఆపావు కాబట్టి ఆగాడు అంటాడు భీముడు. ఆయన మనసులో ఉన్నది చెప్పుకోవట్లేదు. సమయాలు తెలిసినటువంటి వారు పాండవులలో ఇద్దరే, ఒకరు ధర్మరాజు గారు, 2 అర్జునులు. భీముడు ఉన్నది ఉన్నట్టుగా దాచుకోలేడనమాట. మనకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి,
ఎట్లా నేర్పుగా ఆ కోపాన్ని ప్రకటన చేయాలి అంటే ఆడవాళ్ళు చూడండి, అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు శత్రువుల్ని తలుచుకుంటారు. అంట్లు తోమేటప్పుడు అలా తలుచుకుంటే తలతలగా చక్కగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి, జిడ్డంతా పోతుంది. బట్టలు బండ మీద గట్టిగా ఉతికేటువంటి సమయంలో కూడా మురికంతా పోతుంది. మా ఆయన బంగారం అండి, వాషింగ్ మిషన్ ఇచ్చారు అనేటువంటిది ఈ కాలంలో తల్లులు చెబుతూ ఉన్నా, అన్నం తినేటప్పుడు భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈ మధ్యకాలంలో సినిమాకి వెళ్ళి అనేక సినిమాలు చూస్తూ పాపకార్న్ ఇస్తున్నారు. అది పాపాలకు కారణానికి సంబంధించింది. అంటే హింస చేస్తూ ఉన్నప్పుడు, దోపిడీ చేసేటువంటి సమయంలో మనం ఏది తిన్నా సరే అది మనసుకి హత్తుకుపోతూ ఉంటుంది. అందుకనే పూర్వం కబలే కబలే, ముద్ద ముద్దకు మెతుకు మెతుకుకు భగవన్నామ స్మరణ చేయండి భోజనం చేసే సమయంలో అంటారు. ఇక్కడ కూడా భీముడికి ఆ యొక్క బాధ కలిగి గురువుగారు ధౌమ్యుల వారు చెబుతున్న సమయంలో ఇంత కష్టానికి కారణం ఎవరు అంటే, అన్నా నువ్వు ధర్మరాజువి. అతని మనసులో ఉన్నటువంటి భావాన్ని బయట పెట్టకుండా అర్జునుడి మీద పెట్టాడనమాట. రాజగృహము కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు, ఏ యోజ నృపాలుడాకృతికి నొప్పుగా వేషములు ఆచరించు. రాజుగారి కన్నా విలువైన వస్తువులు వస్త్రాలు వేసుకోకూడదు, తక్కువ ఉండాలన్నమాట. ఏ యోజ విహారముల్ సలుప ఉల్లంబున కడు వేట్కసేయు, ఏ యోజ విదుగ్ధుడై పలుకు ఒడ్డులకు తగదు అట్లు చేయగన్. ఒకరి కింద ఎలా ఉండాలి ఏమిటి అనేది గురువులు ధౌమ్యుల వారు చెప్పినట్టుగా చేశారు. ఎండకు వానకోర్చి తన ఇల్లు ప్రవాసపు చోటునాక ఆకొండు అలంగుదును, నిదరం కుదరు దప్పెడి డప్పి పుట్టే. ఎండకు వానకు సహించాలి, తన ఇల్లు అని పొరుగు ఇల్లు అని, ఆకలి వేసిందని, అలసిపోతున్నామని, నిద్ర వస్తోందని, దాహం వస్తోందని, ఒక్కడనే ఉండాలా అనేటువంటివి ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములుగాక చొలుపవలయు. నృపతి కొలువునున్న ఎడల బాహీరములైన కెలని ఎగ్గులగట. ఏవం సంయమ్య చిత్తాని యత్నతః పాండునందన సంవత్సరం ఇమం తాత తథాశీల రుభూషత అధస్వ విషయం ప్రాప్య యథాకామం కరిష్యథ. ఈ విధంగా నేను చెప్పినట్టుగా చెయ్యండి, మనస్సును చిక్కబెట్టుకోండి. ఈ సంవత్సరం మీరు ధైర్యంగా ఉండండి. గురువుల అనుగ్రహంతో 13వ సంవత్సరాలు పూర్తయిన తర్వాత 14వ సంవత్సరం అనగా అజ్ఞాతవాసం అయిన తర్వాత మీరు యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ మీ స్వస్వరూపాలతో తిరగవచ్చు అన్నారు. ఆశీర్వచనం కూడా చేశారు, హోమం కూడా చేశారు. అప్పుడు పాండవులు అగ్నిహోత్రం చుట్టూతా ప్రదక్షిణ చేసి ధౌమ్యుల వారికి కూడా నమస్కారం చేశారు. అంటే ధర్మరాజు పాండవులు కూడా గురువు గారిని సత్కరించటం, గురు సేవ చేయటం, యజ్ఞం చేయటము, ఆ యజ్ఞగుండం చుట్టూత కూడా 3 సార్లు ప్రదక్షిణ చేయటము, ఇవన్నీ కూడా నేర్పుతున్నారు. కనుక మనం అందరం కూడా ఒక పని చేయాలి అంటే ఇటువంటి వైదికమైన కార్యక్రమాలు చేయాలి అని మనకి ఈ యొక్క కథ వల్ల ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేనా, మహాభారతం చదివితే ఇది శాస్త్రానికి సంబంధమైనది, వేదానికి సంబంధమైనది, పురాణములకు సంబంధమైనది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వేదములు కానీ శృతులు అంటే వేదం, స్మృతులు అంటే ఋషులు తపప్రభావంతో తెలుసుకున్నటువంటి స్మృతి, గౌతమ స్మృతి, వాసిష్ఠ స్మృతి, అగస్త్య స్మృతి అని. అలా విధంగా పురాణములు, వాటిల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నా మనకి అనుమానం వస్తే మహాభారతం చదవండి, దానిలో ఉంటుంది అంటారు. అందుకని ఈ యొక్క మహాభారతం పంచమ వేదం. ఈ విధంగా గురువులకి నమస్కారం చేసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసిన తర్వాత ఏ విధంగా వెళ్ళాలి, భార్య రైట్ సైడ్ ఎప్పుడు ఉండాలి, లెఫ్ట్ ఎప్పుడు ఉండాలి, ఫ్రంట్ ఎప్పుడు ఉండాలి, బ్యాక్ ఎప్పుడు ఉండాలి, ఇవన్నీ చెప్తారన్నమాట. అత్యంతికేషు కార్యేషు నారీ కార్య పురస్సర, సర్వేషు ధర్మకార్యేషు నారీ దక్షిణతో మత, సర్వేషు కామకార్యేషు నారీ వామ ప్రశస్యతే,
పితృకార్యేషు సతతం నారీ భామకరానుగా. ప్రధానమైన కార్యక్రమాలలో స్త్రీలు ముందుండాలి, మగవాళ్ళు వెనకాల ఉండి ఆమెను అనుసరిస్తూ ఉండాలి. ధర్మ కార్యక్రమాలు చేసేటప్పుడు కుడివైపున, కామం అంటే కోరిక సంబంధంగా ఉన్నప్పుడు ఎడమ పక్కున, తల్లిదండ్రుల యొక్క శర్మని ఆబ్దిక కార్యక్రమాల సమయంలో భార్య ఎడమ భుజానికి వెనకాలగా ఉండాలి అని మనకి చెబుతోంది. ఆ విధంగా పాండవులు ముందు ద్రౌపదీదేవి వెళ్తూ ఉండగా ఆమె వెనకాల పాండవులతో పాటు అజ్ఞాతవాసం నిమిత్తంగా మత్స్యదేశానికి ఆ విధంగా బయలుదేరారండి.